చూడండి ఫ్రెండ్స్, ఇందులో నేను ఏం చేశానంటే ఇందులో హార్పిక్, నిర్మా సర్పు, లైజర్ 3 వేసిన వేడి నీళ్ళు సర్పు వేసి అంత వేడి నీళ్ళతో ఇది చేసుకున్నాను. ఎందుకంటే ఈ వీడియో కూడా పెట్టాలా అనేది అయితే అనుకోకండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఇలా వేసేస్తున్నాను. ఎందుకంటే మనోరమ అంటుంటుంది అందులో సినిమా డైలాగ్ ఏమంటే, టైల్స్ అయితే ఇలా అంతా ఇది చేస్తున్నా ఫ్రెండ్స్, తొందరగా అయిపోతుంది ఇట్లా చేయడం వల్ల. ఏమంటే మనోరమ అందులో ఏమంటుంటుంది, ఇక మరకలు చూడండి, అన్ని మరకలు అవి ఇవి ఉంటాయి కదా, ఇక వారానికో 10 రోజులకు ఒకసారి క్లీన్ చేయడమే ఉంటుంది. అందులో మనోరమ ముచ్చట చెప్తూ నేను వేరే మాట్లాడుతున్నా. అసలు నాకు మనోరమ మాటలు అయితే బాగా నచ్చినాయి ఫ్రెండ్స్. ఏమంటే ఆమె ఏమంటుందంటే, నెయ్యి పోసుకొని పాలు పోసుకొని ఇంకా ఏంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చేసుకుంటారు. ఈ పాచి పనులు అనే వారికి చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు. మేమే కావాలి, మేమే క్లీన్ చేయాలి, మేము వచ్చేదాకా మీ ఇళ్ళన్నీ పెంట అనేసి భలే డైలాగ్ ఉందండి. అది పాత సినిమా డైలాగు. మీరు కూడా అది ఎప్పుడన్నా మనోరమ సినిమా అది ఎప్పుడన్నా చూసిన వాళ్ళు, జ్ఞాపకం ఉన్నవాళ్ళు అది ఇప్పుడైతే యూట్యూబ్లో వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఎంత క్లీన్ అయిపోతుందో. ఇలా వేసుకోండి. నేను ఆ లిక్విడ్ అనేది మంచిగా పోతుంది. కింద కూడా నేను టైల్స్ కూడా రాస్తున్నా. ఇక మనోరమ ముచ్చటకు వస్తే మాత్రం ఆమె గురించే నేను వీడియో తీస్తున్నా. మనం ఎన్ని పనులు చేసినా కూడా బాత్రూమ్ అనేసరికి అబ్బా అంటాం. అసలు క్లీన్గా ఉంచుకోవడానికి ఇది క్లీన్గా ఉంటేనే, ఇప్పుడైతే మొత్తం బాత్రూమ్ క్లీన్గా ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళలేకపోతున్నాం. అసలు తిండి ఎంత ముఖ్యమో క్లీనింగ్, ఈ బాత్రూమ్ క్లీనింగ్ కూడా అంత ముఖ్యం ఫ్రెండ్స్. టైల్స్ కూడా నేను రాస్తా, కానీ తొందరగా అయిపోతుంది. రాకి మనం చీపిరితో రాకిన దానికన్నా ఇలా రాకడం వల్ల ఈ స్పాంజ్ ఇంకా ఇవి అన్నీ లిక్విడ్లు నేను ఇంతకుముందు చెప్పినా కదా, అవన్నీ వేసి చేస్తుంటే తొందరగా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి. ఎందుకంటే ఆ మనోరమ గురించే నేను ఈ వీడియో తీయాలనుకుంటున్నా. మీరు మాత్రం అపార్థం చేసుకోకండి. ఎవరైనా మనం తిండి ఎంత ముఖ్యమో బాత్రూమ్ కూడా అంతే ముఖ్యం ఫ్రెండ్స్. కొన్ని యాడ్స్ కూడా వస్తుండేది ఇంతకుముందు, బాత్రూమ్ మంచిగా లేదు మమ్మీ, బాత్రూమ్ మంచిగా లేదు మమ్మీ అని ఒక పిల్ల ఇది చేసేది. నేను ఇదంతా మళ్ళీ కడిగిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మనోరమ డైలాగ్ కోసమే నేను ఈ వీడియో పెడుతున్నా. మీరైతే అపార్థం చేసుకోకండి. ఎందుకంటే మనము ఎన్ని తిన్నా ఎన్ని చేసినా కానీ మళ్ళీ బాత్రూంలోకి వచ్చుడే, కానీ క్లీన్ చేసుకోవాలంటే బాగా ఇబ్బంది పడుతుంటారు. ఇదంతా క్లీన్ అయినాక నేను మళ్ళీ ఒకసారి పెడతా. అంత ఇట్లా కొంచెం కొన్ని రోజులు రాగానే అంత గలీజ్ అయిపోతుంది కదా. మన ఇల్లు ఎట్లనో మన ఏంటంటే ఇంకా మొత్తం మనం ఎట్లా శుభ్రమవుతామో ఈ బాత్రూమ్ కూడా అంత శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యానికి మంచిది, అన్నీ మంచిది అన్నట్టుగా నాకైతే అనిపించింది. మీరేమనుకుంటారో తెలియదు, కానీ ఇక నేనైతే ఈరోజు ఈ పని చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తానికి బాత్రూమ్ అయితే నీట్గా కడిగేసాను. ఏంటంటే చూడండి మొత్తం ఇప్పుడే కడిగేసాను. ఇక నా తల స్నానం కూడా అయిపోయింది. ఎందుకంటే మీకు ఈ బాత్రూము కడగడం అనేది కొందరికి నచ్చదు, వాడుకుంటాం కానీ నచ్చదు ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళకు ఇష్టం అనిపించదు, అసహ్యం అనిపిస్తుంది. కానీ మనం బాత్రూమ్ శుభ్రంగా ఉంచుకుంటేనే మనకు ఎవరైనా వచ్చినప్పుడైనా దేనికైనా మంచిగా నీట్గా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది ఫ్రెండ్స్. ఏంటంటే నేను మనోరమ అట్లా మాట్లాడుతుంటే నాకు అప్పుడు ఏమనిపించిందంటే, అరే ఈ అమ్మ ఇట్లా మాట్లాడుతుంది ఏంది, కరెక్టే కదా. అన్నీ మనం ఎన్నో మంచి మంచి పదార్థాలు తిని మళ్ళీ బాత్రూమ్ కాడికి అనేసరికి చాలా అసహించుకుంటాం. కడగడానికైనా ఒక్కొక్కరైతే బాత్రూమ్ వాడుకోవడానికి కూడా వెళ్ళడానికి కూడా అసహ్యంగా ఫీల్ అవుతుంటాం. అది అందరి లోపల ఉన్న గుణమే, కానీ అప్పుడప్పుడు మనము క్లీన్ చేసుకుంటేనే శుభ్రంగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే అసలు బాగాలేకుంటే పోనేవారు. మనమే రాని మనమే దాసి అన్నట్టు. దాసి అంటే మనిషి పనులు చేసిన తర్వాత మనమే రానులమండి. అది ఎవరో చెప్పాల్సింది కాదు,
మనకు మనమే రానులము, మనకు మనమే పని మనుషులము. అన్ని వేళలు ఒక్క తీరు ఉండయి, అన్ని వేళల పని మనుషులు దొరకరు, అందరికీ పని మనుషులు కూడా కావాలన్నప్పుడు ఇది కాదు. అందుకన్నట్టుగా మన పనులు మనం చేసుకుంటేనే ఏదైనా అసహించుకోకుండా మన ఇంట్లో మన పనులు చేసుకుంటేనే మనకు ఆనందంగా ఉంటుంది, ఫ్రెష్, ఆరోగ్యానికి కూడా మంచిది ఫ్రెండ్స్. వీలైనంత మట్టుకు మన పనులు మనం చేసుకొని మనం శుభ్రంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఏం లేదు ఫ్రెండ్స్, నాకు మనోరమ డైలాగ్స్ కోసమే నేను ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది మనోరమ గురించి. మీరు మాత్రం వేరే విధంగా అనుకోకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం క్లీనింగ్ అనేది పెద్ద సమస్య అయిపోతుంటుంది. నేను కూడా ఫస్ట్ అనుకునేదాన్ని, ఎవరైనా కడిగే వాళ్ళు ఉంటే మంచిగా ఉండు, కడిగే వాళ్ళు దొరికితే బాగుండు అనేది. మునిపైతే బయటనే ఉంటుండే, ఇప్పుడు అటాచ్డ్ అవ్వడుకు ఇంట్లోకి ఎవరైనా పిలవడానికి కూడా కష్టమే ఉంది. అందరినీ కడగమని అడగడానికి కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఈ పనులు మనది మనం చేసుకోక తప్పలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు మాత్రం వేరే విధంగా ఈ బాత్రూమ్ వీడియో కూడా తీసిండ్రని మాత్రం అనుకోకండి. ఇది అందరికీ యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా. ఏమో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు ఈ బాత్రూమ్ పెడుతున్నా, ఎవరు మాత్రం నవ్వుకోకండి. నేను ఇప్పుడే ఇక బాత్రూమ్లన్నీ కడిగేసి స్నానం చేశాను. ఇక కొంచెం మాట్లాడదాము మళ్ళీ క్లీన్ అయిన తర్వాత అని చూపెడదామని వచ్చా ఫ్రెండ్స్. ఇక పండుగ వచ్చిందంటే ఇదే కదండి, అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే బంధువులు, చుట్టాలు, పిల్లలు అందరూ వస్తుంటారు. ఇంకా ఇల్లు క్లీనింగు, కిచెన్ క్లీనింగ్తో పాటు నేను ఈ వీడియో కూడా పెడుతున్నాను. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. డోర్ పెట్టేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే ఎక్కువసేపు ఎందుకు శుభ్రంగానే ఉంటుంది. ఎప్పుడైనా శుభ్రం చేసుకుంటే ఏదైనా మనసైనా ఏదైనా క్లీన్ చేసిన తర్వాతనే, ఆ చెత్త అంతా తీసేసిన తర్వాతనే అంత నీట్గా అయిపోతుంది, పరిశుభ్రంగా అవుతుంది. మనసు కూడా ఉల్లాసం అవుతుంది, మనసు కూడా ప్రశాంతం అవుతుంది. ఒక్కొక్క పనిలో ఒక్కొక్క సంతోషం అండి. ఇక నిన్ననైతే గార్డెన్ క్లీన్ చేసింది, ఆ వీడియో కూడా పెడతా. ముందే పెడతానో తర్వాతనో పెడతానో తెలియదు ఫ్రెండ్స్. పండుగ వచ్చిందంటే మన పండుగ అవుతుంది. ఎన్ని పనులు అన్నీ ఏదో మరీ శుభ్రంగా కాకపోయినా కూడా మనకు చేతనైనంత, మనకు సాధ్యమైనంత చేసుకుంటూ పోతూనే ఉండాల్సి వస్తుంది. కానీ ఇక నేను అట్లా అంటే బాగుండదేమో. ఆడవాళ్ళని ఏమంటారంటే, ఏం పని చేసినావు నువ్వు, ఏమున్నావు ఇంట్లోనే ఉన్నావులే అని మాట మాత్రం వస్తుంటుంది ఫ్రెండ్స్. ఎంత చేసినా ఏదో వంక పెడుతూనే ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఇక అది అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. ప్రతి పనిలో ఆడవాళ్ళు లేనిది జరగదు ఫ్రెండ్స్. ప్రతి దానికి స్త్రీ లేనిదైతే మాత్రం ఏ పని జరగదు. అది పని మనిషే కానీ, ఆ తల్లే కానీ, బిడ్డే కానీ, ఎవరే కానీ అర్థం చేసుకోండి. అన్ని పనులు ప్రతి పని చేసుకుంటూ అన్నీ ఓపిక పట్టుకొని చేసుకుంటూ పోతూనే ఉంటారు. కానీ అర్థం చేసుకొని మర్యాద, మాట, ప్రేమ అందిస్తే మాత్రం ఇంకా స్త్రీలకు ఆ సంతోషమే వేరు ఫ్రెండ్స్. కనీసం మర్యాదపూర్వకంగా కూడా మాట్లాడే వాళ్ళు ఉండరు. ఇంట్లో వాళ్ళైనా ఇక బయట వాళ్ళు ఎందుకంటారండి, ఇంట్లో వాళ్ళే మనకు చాలు. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకుంటే చాలండి. ఆడవాళ్ళని ఎవరింట్లో వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకొని మర్యాదగా మామూలుగానన్నా ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే స్త్రీకి విలువ ఇచ్చినామనే స్వతంత్రం అంటారు, కానీ ఇంకా ఏ స్వతంత్రం రాలేదు, అర్థం చేసుకునే వాళ్ళు రాలేదని అయితే నేను అనుకుంటా. ఇది మాత్రం పక్క. ఎన్ని చెయ్యు ఏం చేసినావు అనేదే వస్తుంది. జాబ్ చేసిన వాళ్ళకు, జాబ్ చేయని వాళ్ళకి, ఇంట్లో ఉన్న వాళ్ళకైతే ఈ అవార్డు మాత్రం పక్క. కనీసం ఒక్కసారైనా వాళ్ళను వాళ్ళు లేనిది ఏ పని జరగదని మాత్రం ఆలోచించండి ఫ్రెండ్స్. ప్రతి బిడ్డని ఇవ్వడం కానీ మొదలు పెడితే అన్నం పెట్టి తల్లిగా, భార్యగా ఎన్నో పనులు చేస్తేనే ముందుకు సాగుతుందండి. ఉంటా ఫ్రెండ్స్. ఇంకా బాగా చెప్పాలన్నది కానీ ఈ బాత్రూమ్ వీడియోలు ఇవన్నీ చెప్పడం కుదరదు. మొత్తానికైతే ఒకరొకరు అర్థం చేసుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. బాత్రూమ్ క్లీనింగ్లో ఇవన్నీ విషయాలు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఇదేదో మాట్లాడిస్తున్నా. మా సీనియర్స్ వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు ఇష్టమైంది మాట్లాడండి మంచిగా, ఎవరి తోవల వాళ్ళు నడుస్తారు. ఏంటంటే నడిచే వాళ్ళు గుడికి వెళ్ళే వాళ్ళు గుడికి వెళ్తారు, కూరగాయలకు వెళ్ళే వాళ్ళు కూరగాయలు పెడతారు. ఇదొక మనకు ప్రపంచంలో ఇదొక భాగమే అన్నట్టుగా మా సీనియర్స్ చెప్తున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నాను. ఇంకా పూజలు చేసే వాళ్ళు పూజలు చేస్తారు,
ఇంకా తినేవాళ్ళు తింటుంటారు. మాది ఎవరి ఇష్టాన్ని ప్రకారంగా వాళ్ళు ఉంటారనేసి చెప్తున్నారు. అందుకే కొంచెం ధైర్యం తీసుకొని ఏదో మాట్లాడాలా, ఏదో జెయ్యాలన్నట్టుగా నేనైతే వీడియోస్ ఏదో ఒకటి పెడుతున్నాను. ఏదేమైనా గానీ ఇక రోజొక వీడియో పెట్టాలనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరేం మాట్లాడతలేరు, ఏం చెప్తలేరు, మంచి చెప్తలేరు, చెడు చెప్తలేరు నా వీడియోలు చూసి. ఆ? నేనైతే చేస్తున్నా, కష్టపడుతూ 4 సంవత్సరాల నుండి కష్టపడుకుంటూ చేస్తున్నా. ఇవి చేయడం అనేది ఒక చిన్న పసిపాపను కదా ఇది చేసినంతనే ఫ్రెండ్స్. ఏంటంటే వీడియోలు తీయడం కూడా సెల్ ఫోన్ మంచిగా పట్టుకోవాలి, వాటర్ పడకుండా, ఎక్కడైనా కానీ కింద పడకుండా జాగ్రత్తగా ఎన్నెన్నో ఉంటాయి. నేనైతే చిన్నగా చేస్తున్నా కానీ ఇంకా